హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే చూడండి, చందమామ బిస్కెట్లు స్నాక్స్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కసూరి మేతి వేసి చేశాను, మంచి స్మెల్తో చాలా బాగుంటున్నాయి. ఇవి ఎలా చేయాలనో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి చేద్దాం. ఇవి ఎలా చేయాలనో చూడండి, ఎంత బాగున్నాయో. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఒక నెల అయినా పాడవవు, అలాగే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. రండి చేద్దాం. ఇవి ఎలా చేయాలనో చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ముందుగా స్నాక్స్కి కావాల్సింది ఒక కప్పు నిండా మైదా తీసుకున్నాను. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోండి. కొన్ని మైదాతో చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మైదా తీసుకుంటున్నాను. మైదాతోనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మైదాని ఒక జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. జల్లించుకునేది ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాము వేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్ అంతా వాము వేసుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, సరిపడా. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి కావాలి ఫ్రెండ్స్. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కసూరి మేతి అయితే బాగా ఫ్రై చేసుకొని ఇలా ఉంచుకున్నాను. ఒక 2 స్పూన్లు అంత కావాలి. ఎందుకంటే ఫ్రై చేసుకుంటే మనం ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలా బాగా మెత్తగా నలుపుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా నలుపుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పిండిలో బాగా ఇలా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మనం పట్టుకుంటే ఉండలా రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కసూరి మేతి బాగా పొడి చేసుకొని ఇలా వేసుకున్నాం కదా. వాము, ఉప్పు అన్నీ వేసేసాము. చూడండి, ఇలా పట్టుకుంటే మనకి ఉండలా రావాలి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని మన పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఒకసారి వేసుకోకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకొని బాగా ఇలా మనకి పూరి పిండిలాగా గట్టిగా ఉండకూడదు, అంత మెత్తగా ఉండకూడదు ఫ్రెండ్స్. మీడియంగా ఉండాలి. కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ కలుపుకుందాము ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇలా చూపించిన విధంగా ఉండాలి. ఇలా చూడండి, ఇలా ఉండాలి. గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు ఫ్రెండ్స్. మీడియంగా ఉండాలి. ఇంకా మెత్తగా అయిపోతే మనమైతే చేయలేము, గట్టిగా ఉన్నా మనం చేయలేము ఫ్రెండ్స్. ఇలా మీడియంగా ఉండాలి. ఇప్పుడైతే ఒక గిన్నెని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలా నాననిద్దాము. ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూను మైదా వేసాను. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం క్రీమ్ లాగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా క్రీమ్ లాగా ఉండాలి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. నేను ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకోసారి మర్దనా చేసుకోవాలి. ఇలా బాగా మర్దనా చేసేసుకొని ఇప్పుడు మనం 4 భాగాలుగా చేసుకుందాము ఫ్రెండ్స్. నేనైతే ఒక 4 భాగాలుగా చేసుకున్నాను. చూడండి, ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చపాతీలాగా చేసుకోవాలి. పొడిపిండి అద్దుకొని ఇలా మనం చపాతీలాగా చేసుకుందాము. పల్చగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా పల్చగా చేసుకోవాలి. మనకి ఎంత వీలు పడితే అంత పల్చగా చేసుకోవాలి. బాగా ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి డబ్బాలో పెట్టిన ఒక నెల అయినా 2 నెలలైనా ఉంటాయి. పిల్లలకి కుర్కురేలు అవన్నీ తీసేయకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. బాగా పల్చగా రుద్దుకోవాలి. చూడండి, అంత పల్చగా రుద్దుకున్నాను. ఇంకా కొద్దిగా పల్చగా రుద్దుకుందాము. మనకు రౌండ్గా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, పల్చగా ఉండాలి.
చాలా పలుచగా ఉంటే బాగా పొరలు పొరలుగా వస్తుంది. చూడండి ఎంత పలుచగా చేశానో, ఇంత పలుచగా ఉండాలి. అన్నీ ఇలాగే చేసుకుందాము. ఇప్పుడు ఇంకోటి కూడా తీసుకొని అలాగే చేసుకోవాలి, చపాతీలాగా. మనకి ఎంత వీలు పడితే అంత పలుచగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక 3-4 చేసుకున్నాను. ఇలా పలుచగా అన్నీ ఇలాగ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఒకటి ఇలా వేసుకొని మనము క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదా, దీనిపైన వేసుకోవాలి. అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతా ఇలా రాసేసుకోవాలి సైడ్లో ఫుల్గా. అన్ని వైపులా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన ఇంకోటి వేద్దాము. చూడండి, ఇప్పుడు ఇంకోటి వేద్దాము. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటా వేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీనిపైన కూడా మనం కలిపెట్టుకున్న క్రీమ్ వేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మన ఇష్టం ఫ్రెండ్స్, 4 అయినా వేసుకోవచ్చు. నేనైతే 3 వేసుకుంటున్నాను. అంతా ఇలా రాసేసుకొని ఇప్పుడు దీనిపైన ఇంకోటి వేద్దాము. అన్నీ ఇలాగా వేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఇలా 4 వేసేసుకున్న తర్వాత ఇలా బాగా అంచంతా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం పొడిపిండి వేసేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. అటువైపు ఇటువైపు అంటుకోకుండా పొడిపిండి చల్లుకొని మళ్ళీ మనం పెద్దదిగా చేసుకోవాలి. అప్పుడే మనకు లేయర్లుగా వస్తుంది ఫ్రెండ్స్. పల్చగా చేసుకోవాలి, కొద్దిగా పెద్దది చేసుకోవాలి. చాలా బాగుంటాయి. కసూరి మేతి వేసాను, వాము వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా ఇలా పెద్దదిగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లైట్గా ఇలా చేసుకోవాలి. మళ్ళీ మనకి లేయర్లు రావన్నమాట. గట్టిగా ప్రెస్ చేస్తే లైట్గా చేసుకుంటూ ఇలా పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఈ సైడ్ అంతా లావు ఉండకూడదు ఫ్రెండ్స్. అంతా ఒకే లెవెల్లో వచ్చేటట్టు మనం చపాతీ చేసుకోవాలి. సెంటర్లో మాత్రమే రుద్దుకోకూడదు. చుట్టూ అంచులంతా ఇలా అన్ని వైపులా మనం కరెక్ట్గా చేసుకోవాలి. లేకపోతే ఒక పక్క కాలుతుంది, ఒక పక్క గట్టిగా ఉండిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, అన్ని వైపులా ఇలా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చూపించిన విధంగా పెద్దది చేసేసుకోవాలి. మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న బాటిల్ మూతతో మనము ఇప్పుడు అన్నీ కట్ చేసుకోబోతున్నాము. చందమామ ఆకారంలో కావాలంటే మనం చాక్ తీసుకొని డిజైన్ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలా ఒక బాటిల్ మూత కానీ మనకి ఏదన్నా దొరికితే దాంతో ఇలా చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఒకవైపు నుంచి ఇలా చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా రావాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సైడ్లో ఉండేది కొద్దిగా ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇలా అనుకొని ఇలా చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, అన్నీ ఇలాగే చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఇష్టం, పెద్ద అయినా చిన్న అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకోవాలి. లైన్గా ఇలా చేసుకుంటే బాగా వస్తుంది. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా పిల్లలకి, చిన్న పిల్లలకి కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చాయో.
అన్నీ ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే కొన్ని వచ్చాయి నాకు అంత పిండికి. చూడండి ఇన్ని అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్ ఉన్నాయి కదా, ఈ సైడ్ అన్నీ మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము లేయర్గా 3 చపాతీలు వేసి చేసుకున్నాం కదా, మళ్ళీ రుద్దితే మనకి లేయర్లు అయితే ఉండవు ఫ్రెండ్స్. అన్నీ ఇలా చిన్నగా చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా పొడవుగా ఉండిపోయాయి కదా, ఇలా వరుసగా తీసాను అనమాట నేను. ఇప్పుడు ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుంటే మనకు కుర్కురేలాగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకొని ఇంకొక పక్క సైడ్లో ఉంచుకుందాము. ఇదంతా వేస్ట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. అన్నీ ఇలా చిన్న ముక్కలు చేసేసుకొని ఇవి కూడా మనం ఫ్రై చేసుకుందాము. చూడండి సైడ్ అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే కొన్ని ఇలా సైడ్లో ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసేసుకొని మనం ఇవి ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కూడా పెట్టేశాను. హీట్ అయిందో లేదో ఇప్పుడు ఒకటైతే వేసి చూద్దాము. ఎక్కువ హీట్ అవ్వకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పైన మాడిపోతే లోపలైతే ఫ్రై అవ్వవు. చూడండి నిదానంగా పైకి వస్తుంది కదా. ఇప్పుడు అన్నీ మనం ఇలా వేసేసుకుందాము. నిదానంగా చిన్న మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి అంత బాగా వచ్చాయో, లేయర్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. స్నాక్స్గా టీ టైంలో తినడానికి కానీ పిల్లలకి బాక్సుల్లోకి స్నాక్స్గా పంపించేదానికి చాలా బాగుంటాయి. మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే అసలు పెట్టకూడదు. బాగా ఫ్రై అవనిద్దాం. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఒక పక్కనే ఫ్రై అవుతాయి. చూడండి మనకి బబుల్స్ అన్నీ ఆగిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అయితే వస్తుంది. అప్పటి వరకు ఇలాగే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్నాక్స్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. చూడండి మంచి కలర్ అయితే వచ్చింది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడైతే అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంకా మిగతా ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ ఇందులో వేసేద్దాము. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇన్నైతే నేను కాల్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా సైడ్ మిగిలాయి కదా, ఇవన్నీ కట్ చేశాను కదా, ఇవన్నీ ఇలా కాల్ చేసేసాను అనమాట. ఇవి సపరేట్గా పెట్టాను, ఇందులో కలపకుండా. చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలకి ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఒకటి కనుక తింటే అసలు మనం ఎన్ని తింటున్నాం మనకే తెలియదు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి మీకు ఎలా అనిపించాయి? ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.